నేను ఇప్పుడు ఒక అడవిలో జరిగిన అందమైన కథ మీకు చెబుతాను. ఒక అడవిలోకి పిల్లి సరదాగా విహారయాత్రకు అని వెళ్ళింది. ఎంతో ప్రశాంతంగా అన్నీ చూసుకుంటూ సరదాగా ముందుకు వెళ్ళసాగింది. ఆ పిల్లికి ఆ అడవిలో ఆకులు, రకరకాల పువ్వులు, ఎన్నో అందమైన వర్ణాలు, చిన్న చిన్న పక్షులు, కిలకిల రావాలు అందంగా కనపడసాగాయి. ఆ పిల్లికి ఆ అడవిలో ఒక అందమైన కాకి స్నేహం దొరికింది. ఆ కాకి సరదాగా ఆ పిల్లితో మాట్లాడడం, కబుర్లాడడం జరిగింది. ఇంతలో వాళ్ళు మంచి స్నేహితులైపోయారు. ఎంత స్నేహితులైపోయారు అంటే వాళ్ళు ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకునేంత స్నేహితులైపోయారు. పిల్లి చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి చాలా నీరసంగా కనపడింది. దానికి కాకి బాధపడుతూ ఇలా అనింది, కొంతసేపు సేద తీరి మనం ప్రశాంతంగా వెళ్దాము అని వెళ్ళింది. అలా ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్తుండగా హఠాత్తుగా ఒక గుహలో సింహం కనపడింది. ఆ సింహం వాళ్ళని బెదిరించసాగింది. నేను మిమ్మల్ని ఇద్దరిని కబళించేస్తాను అని భయంకరమైన గాండ్రింపులతో అరవసాగింది. ఇంతలో ఆ గుహలోకి ఒక పెద్ద అనకొండ వచ్చేసింది. దీంతో పిల్లి, కాకి భయభ్రాంతులకు లోనయ్యారు. ఎంత భయభ్రాంతులకు లోనయ్యారు అంటే ఆ విహారయాత్ర కాస్త ఎంతో ప్రమాదకరంగా తయారైందని వాళ్ళు భయపడ్డారు. వాళ్లకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవైపు సింహం, ఒకవైపు అనకొండ. ఇంతలో ఆ అనకొండ ఆ సింహాన్ని చుట్టుముట్టేసింది. ఆ సింహానికి అర్థం కావడం లేదు. ఎంతలా చుట్టుముట్టేసింది అంటే అనకొండ సింహం మొత్తం శరీరం ఆక్రమించేసింది. సింహం భయభ్రాంతులకు లోనయ్యింది. ఈ పిల్లి మరియు కాకి దూరం నుంచి చూడసాగాయి. ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కావడం లేదు. అనకొండ ఆ పిల్లిని వదిలేసి ఆ సింహాన్ని గట్టిగా పట్టుకుంది. ఇంతలో ఆ సింహం భయానికి వణకసాగింది. కానీ అప్పుడు అర్థమైంది, ఆ సింహం పిల్లి, కాకి కలిసి ఆ సింహాన్ని అనకొండ నుంచి కాపాడాయి. ఆ సింహానికి అప్పుడు అర్థమైంది పిల్లి, కాకి విలువ ఏమిటో. చిన్న జంతువుల మీద అలా చేయడం తప్పు అని ఆ సింహం ఎంతో సంబరపడింది. వెంటనే వాళ్ళందరూ కలిసి ఎంచక్కా కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్ లాగా చేసుకున్నారు. పెద్ద జీవి అయిన సింహాన్ని ఆ పిల్లి, కాకి కాపాడాయి. ఆ సింహం ఎంతో ఆనందంగా, మీరు లేకపోతే ఈరోజు నన్ను ఆ అనకొండ కబళించేసేది అన్నారు. ఇది ఒక చిన్న కథ.